మహబూబ్ నగర్ జిల్లా కల్తీ నూనె కలకలం రేపుతోంది. పశువుల కళేబరాల నుంచి వచ్చే వ్యర్థాలతో కల్తీ ఆయిల్ తయారు చేసి విక్రయిస్తున్నారు కల్తీ మాఫియా మూట. వ్యర్థాల నుంచి వచ్చే కాలుష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మహబూబ్ నగర్ కల్తీ పరిశ్రమ చుట్టుపక్కల గ్రామస్తులు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న గాజులపేట గ్రామ పరిధిలో శివారులో మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ కళేబరాలతోన అదేవిధంగా నూనె తయారు చేయడము అధికారులకు కావచ్చు, స్థానిక శాసనసభలో కావచ్చు, వీళ్ళందరికీ చెప్పినప్పటికీ కూడా ఇక్కడున్న ఈ ఫ్యాక్టరీని ఎత్తలేని పరిస్థితిలో అప్పటి శాసనసభ్యులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన జంతువులకు సంబంధించిన కళేబరాలతోన నెయ్యి డాల్డా చేయడము, అదేవిధంగా నూనె తయారు చేయడము, అవసరం అనుకుంటే ఆ బొక్కలతోన ఆ పూసలు, అదేవిధంగా ఏదైతే అంటే ఇప్పుడు వివిధ రకాల డిజైన్లకు సంబంధించిన పూసలు తయారు చేయడము, ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఏవైతే డబ్బాలు ఉన్నాయి, ఈ డబ్బాల్లో కొతారి పెట్రో కెమికల్స్ అనే ఉంది. ఇది పూర్తిగా చెన్నైకి సంబంధించిన స్టిక్కర్ సంబంధించి ఉంది. KVIS-10 అని ఉంది. నూనె ద్వారా డాల్డా తయారైంది. ఈ డాల్డా ప్యాకింగ్ చేసిన అనంతరము ఇవి హోటల్స్కి వెళ్తాయి. ఈ హోటల్స్ నుంచి బిర్యానీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, హోటల్స్ ఉంటాయో, బిర్యానీ ప్రియులు తస్మత్ జాగ్రత్త. ఎందుకంటే ఈ కళేబరాలతోన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో అతి దారుణమైన సన్నివేశాలు ఉన్నాయి. మనం ఇంకా మరికొన్ని విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. బోన్స్ ఏవైతే ఉంటాయో ఆ బోన్స్ ద్వారా పూసలను కూడా ఇక్కడ డ్రిల్ మిషన్లతోన తయారు చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో జంతువుల నుంచి, కళేబరాల నుంచి ఇవన్నీ తయారు చేయడము, అదేవిధంగా డాల్డా తయారు చేయడం బిర్యానీకి. బిర్యానీ ప్రియులారా, మీరు ఇప్పటికైనా తస్మత్ జాగ్రత్త ఉండాలి. ప్రస్తుతము ఈ ఫ్యాక్టరీకి ప్రధానమైన ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ లోపలికి మనం వెళ్తున్నాము. ఈ చెత్త అంతా కళేబరాలకు సంబంధించినవి. కళేబరాలే ఉన్నాయా, జంతువుల అవే ఉన్నాయా, లేకపోతే మనుషుల శరీరాలు కూడా ఉన్నాయా ఇక్కడ అనేది కూడా ఎక్కడ అర్థమైతే లేదు. ఈ దుర్వాసనలో మాత్రం ఉండలేని పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఈ ఫ్యాక్టరీ గాజులపేటలో ఉన్న ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన మొత్తం లైసెన్సును రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఫ్యాక్టరీలు ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ప్రజలు చాలా ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూసాము, డాల్డా తయారవుతుంది, మంచి నూనె తయారవుతుంది, పూసలు మహిళలు వేసుకునే పూసలు తయారవుతున్నాయి, పౌడర్ తయారవుతుంది. ఇవన్నీ కూడా చెన్నైకి ఎగుమతి చేస్తున్నారు అని ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు. అయితే ఎగుమతితో పాటు పాలమూరు జిల్లాలో కూడా ఇటువంటి డాల్డాలు అమ్ముతున్నారు. వివిధ రకాల పేర్లతోన వీళ్ళు విక్రయిస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కిరణ్తో మహబూబ్ నగర్ నుంచి మీ మధు.